జిలేబీ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది జిలేబీతో. మీ లైఫ్లో జిలేబీతో ఉన్న మెమరీస్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లైకా. ఈరోజు ఏం చేస్తున్నానో అర్థమై ఉంటుంది ఆల్రెడీ అందరికీ. ఇంట్లో నేను ఒక్కదాన్ని తింటాను అనమాట స్వీట్. ఎవరు ఎక్కువ తిన్నారు ప్రజెంట్. ఇంతకు ముందు అంటే మమ్మీ ఒక్కటి తినేది నాతో పాటు. మేమిద్దరం స్వీట్, అందరూ హాట్ అనమాట. సో ఇప్పుడు నేను జిలేబీ చేస్తున్నాను. సో నా హస్బెండ్ అయితే అసలు టచ్ కూడా చేయడు స్వీట్ ఎక్కువ తినడం అనమాట. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా తీసుకున్నాను, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. అండ్ ఇది ఇన్స్టంట్ జిలేబీ. ఇందులో కొంచెం నెయ్యి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత లైట్గా సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. జారేలా ఉండాలి పిండి మొత్తం. మంచిగా వాటర్ వేసుకొని కలుపుకోండి, ఉండలేకుండా కలుపుకోవాలి. ప్రాసెస్ చూస్తుంటే అయ్యో ఇంతేనా అనిపిస్తుంది కదా, నిజంగా చాలా సింపుల్. క్రిస్పీ ఉంటుంది బయట, లోపల మొత్తం షుగర్ సిరప్. చిన్నప్పుడు వంటలు ఈ స్వీట్స్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనుకునేది. అన్ని టైం వచ్చాక అర్థమవుతాయి అంటే ఇదే కదా. నాకైతే ఇప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే హ్యాపీగా మంచిగా తినొచ్చు. ఇంట్లో చేసుకొని ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. మళ్ళీ బయట కొనుక్కొని తిన్నదానికంటే ఇంట్లో చేసుకోవడం సూపర్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఒక చిన్న కవర్ తీసుకొని దీనికి చిన్నగా హోల్ చేసుకున్నాను. పిండి మొత్తం అందులో వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు చూసి ఇప్పుడు స్టార్ట్ అయిందండి నా ఆర్ట్. చూడండి ఎట్లా వస్తుందో మీరే. నూనెలో వేయడంతో ఇట్లా పొంగుతున్నాయి అంటే డాన్స్ చేస్తాను ఘోరంగా, పైకి తేలుతున్నాయి మంచిగా రౌండ్గా. అంటే ఒక పెద్ద జిలేబీ వేస్తాను లాస్ట్కి. చూడండి వీడియో మొత్తం చూడండి ఎంత మంచిగా వచ్చినాయో జిలేబీస్. నాకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉండే స్వీట్వి. అయితే అన్నీ బయట నుంచి కొనుక్కొని తినడం అంత సేఫ్ కాదు కదా అని నేను ప్రతి ఒక్కటి ఇంట్లో ట్రై చేసేదాన్ని. బాద్షా అయినా, కోవా అయినా, కలకండ అయినా ప్రతి ఒక్కటి ఇంట్లో ట్రై చేసుకొని నా కొంచెం అయినా ట్రై చేసుకొని తినేదాన్ని అనమాట. అట్లా నాకు స్వీట్స్ ఇంట్లోనే చేయడం అలవాటు అయిపోయింది. రాదు అనేది లేదు, ఇంకా అన్నీ ట్రై చేస్తాను. అంటే అందులో కొన్ని ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. దానికి ఏంటంటే ఆ క్రేవింగ్ని ఎలా అయినా తినేసేయాలి కదా, క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేయలేము కదా. దానికోసం నా హస్బెండ్ ఆల్రెడీ ఒక స్వీట్ బాక్స్ పెట్టుండే అనమాట, ఇంట్లోనే పెడుతుండే. నాకు ఒకవేళ ఇంట్లో చేసిన స్వీట్ ఫెయిల్ అయిందంటే అందులో నుండి ఆ బాక్స్లో నుండి ఒకటి తీసుకొని తినేది. అప్పుడు ఆ క్రేవింగ్స్ అక్కడ సాటిస్ఫాక్షన్ అయిపోయేది. అట్లా మేనేజ్ చేసేది అనమాట. కాకపోతే ఫస్ట్ అయితే నేను సొంతంగా ట్రై చేసుకునేదాన్ని. అంటే ఏదైనా ఫస్ట్ టైమే సూపర్ హిట్ కాదు కదా. స్పైసీ ఫుడ్ అంటే మనకి ఎట్లా అయినా వస్తుంది, స్వీట్స్ అంతా తొందరగా సూపర్ హిట్ కావు. సో అట్లా నేను అవి మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని. ఆల్రెడీ ఒక స్వీట్ బాక్స్ పెట్టుకొని లేదంటే ఇది ఫెయిల్ అయితే అది తినుకుంటే అట్లా మేనేజ్ చేసేదాన్ని అనమాట. అందులో నుండి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే జిలేబీ. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం లైట్గా ఫెయిల్ అయింది, ఇప్పుడు సూపర్ హిట్ అయింది. పెద్ద జిలేబీ చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. దాన్ని బయట మొత్తం క్రిస్పీ ఉందండి నిజంగా, లోపల నుండి మొత్తం షుగర్ సిరపే. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఇన్స్టంట్ జిలేబీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.